సో ఏంటి సార్, ఎలా ఉంది, హ్యాపీగా ఉన్నారా? పర్వాలేదు సార్. ఒక రకంగా చెప్పాలంటే మాకేదైతే 1వ తారీఖు జీతాలు, 1వ తారీఖు పెన్షన్లు వస్తున్నాయన్నటువంటి ఒక సంతోషం అయితే గత కొంతకాలంగా సంతోషపడి ఉద్యోగులు కూడా మౌనంగానే ఉన్నారు. ఓకే. ఎందుకంటే గతంలో ఆ 1వ తారీఖు జీతం పెన్షన్ కూడా వచ్చే పరిస్థితులు లేదు కాబట్టి ఎప్పుడు జీతం వస్తుందో ఎప్పుడు పెన్షన్ వస్తుందో ఎదురు చూసే పరిస్థితుల్లో ఉండేవాళ్ళు. అయితే అంత మాత్రం చేత అది ఆ ప్రభుత్వం ఇవ్వలేకపోవటం ఆనాడు వాళ్ళున్న వైఫల్యం కిందే తప్ప అది కనీస బాధ్యత ప్రభుత్వానికి. జీతము తన ఉద్యోగులకి పెన్షన్ జీతం ఇవ్వడం అనేది కనీస బాధ్యత. అది మొదట చేయాలి, తర్వాత మిగతాయి చేయాలి. కానీ అది విస్మరించారు. సో దానికి ఉద్యోగులు చాలా ఆవేదన చెందడం, చాలా వాళ్ళ ఆవేదనంతా బాధనంతా కూడా చూపే రూపంలో చూపాడు అయిపోయింది. సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది గమనించారు. ఆ ఉద్యోగులు తీవ్ర మానసిక బాధపడ్డారు కాబట్టి అని కనీసం సమాజంలో గౌరవం కూడా లేనటువంటి పరిస్థితుల్లో జీతాలు పెన్షన్లు 1వ తారీఖు ఇచ్చి గౌరవం నిలబెట్టిన దానికి మాత్రం మేము ధన్యవాదాలు చెప్పక తప్పదు ఈ ప్రభుత్వానికి. ఓకే, వెరీ గుడ్. అయితే దానికి అది కేవలం జీతం పెన్షన్లతో కాదు కదా ముడిపడింది అంశము. ఈరోజు ఏ ప్రభుత్వమైనా ఉన్న ప్రభుత్వం పోతూ కొత్త ఎన్నికలు నడిచేటప్పుడు పాత ప్రభుత్వం పోతూ పిఆర్సి కమిషన్ నియమించి ఇంటీరియం రిలీఫ్ IR ని డిక్లేర్ చేసి వెళ్ళేటువంటి సాంప్రదాయం కొన్ని దశాబ్దాలుగా నడుస్తుంది. ఆ సాంప్రదాయానికి కూడా తిలోదకాలు కలబట్టింది గత ప్రభుత్వం. సో అది కూడా మేము పోయి గొడవ చేశామయ్యా. ప్రభుత్వం ఎవరైనా అంతకు ముందు కూడా ఇదే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు 20% IR ఇస్తామని చెప్పి ఆయన జీవో ఇవ్వటం, ఆ తర్వాత అప్పుడు ఎన్నికల హామీల్లో భాగంగా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాదు 27% ఇస్తానని చెప్పి ఆయన అనౌన్స్ చేయటం, అధికారంలోకి రాగానే 27% IR ప్రకటించడం కూడా జరిగిపోయింది. తర్వాత పిఆర్సి సెటిల్మెంట్ లో 23% తగ్గించారా పెంచారా తర్వాత అంశాలు అవన్నీ. సో దానికి ఒక భారీ ఉద్యమమే చేయాల్సి వచ్చింది. అది భారతదేశ చరిత్రలోనే ఒక నిలిచిపోయేటువంటి ఉద్యమం. ఉద్యోగులు ఎప్పుడు ఏ ఉద్యమం చేయకుండా ఏం లేరు. ఎందుకంటే నేను చాలా మంది మేము మీడియాలో మాట్లాడిన తర్వాత చాలా మంది ఉత్సాహవంతులు రకరకాలుగా ఆ కింద ట్రోల్స్ చేస్తున్నారు. ఏం చేశారు గత ప్రభుత్వంలో, ఆయన ఇవ్వకపోతే ఏం చేశారు, ఆయన పిఆర్సి ఇవ్వకపోతే ఏం చేశారు, డిఏలు ఇవ్వకపోతే ఏం చేశామో భారతదేశంలో అందరూ చూశారు. అది చలో విజయవాడ చరిత్ర లిఖించేటట్టు చేశాం. ఆ తర్వాత ప్రభుత్వం చర్చలకు పిలవటం, ఆ చర్చలకు పిలిచిన తర్వాత ఒప్పందం చేసుకోవటం, మా పిఆర్సి ఆమోదించుకున్నాం. ఎక్కువ తక్కువ రూపాయి పెరగొచ్చు తగ్గొచ్చు కొన్నిట్లలో, అది సహజం. కానీ మేము ఉద్యమం ద్వారా సాధించుకున్నాం అనేది చరిత్ర. అది సో ఆ తర్వాత చలో విజయవాడ వేలాది మంది లక్షలాది మంది ఉద్యోగులు ప్రభుత్వ నిర్బంధాన్ని తట్టుకొని అక్కడికి వచ్చారు. డెఫినెట్ గా అది గుర్తుండే చాలా చాలా ఇతర భారతదేశం అంతా కూడా నేషనల్ ఛానల్స్ కూడా ఇక్కడికి వచ్చి కాన్సన్ట్రేట్ చేసే పరిస్థితి. అప్పుడే ప్రభుత్వం చర్చలకు పిలిచి మా పిఆర్సి, అప్పటి వరకు పిఆర్సి ప్రభుత్వం చర్చించలేదు, భయపడే కదా చర్చించారు. చర్చించిన తర్వాత 6 మాసాల పాటు ఈ చర్చించిన ఒప్పందంలో అమలులో చేయాల్సినవి కూడా చేయకపోతే బాగా గమనించాలి ఇక్కడ అందరూ, ఎవరు ముందుకు రాని పక్షంలో మిగతా ఏ జేఏసీలు కూడా రాకపోతే కూడా ధైర్యం చేసి ఏపీజేఏసీ అమరావతి పక్షాన మా నాయకత్వంలో 92 రోజుల ఉద్యమాన్ని 92 రోజులు 2023లో 93 రోజులు ఏప్రిల్ మే ఎండ 45 డిగ్రీల సెల్సియస్ లో అంత ఎండలో కూడా 92 రోజులు ఉద్యమం చేసి అనేక అంశాలని సాధించుకున్నటువంటి చరిత్ర ఉంది. అదేదో సీక్రెట్ కాదు, ఇక్కడ ఓపెన్ గా ఉంది. చూడండి ఇక్కడ మేము సాధించిన విజయాలని చెప్పి చాలా స్పష్టంగా ఇందులో ఎన్ని సాధించామనేది ఒక పాంప్లెట్ రూపంలో అప్పుడు చేసినటువంటి ఉద్యమ ఫలితాలు ఇవన్నీ చాలా క్లియర్ గా ఎన్ని తీసుకొచ్చామంటే ఆ రోజుల్లోనే దాదాపు 3600 కోట్ల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పించాము, ఈపీఎఫ్లు ఇప్పించాము. అలాగే ఆర్టీసీలో 2096 మందికి 2000 మందికి పదోన్నతి పొందితే వాళ్ళకి జీతాలు లేకపోతే ఇచ్చేత భత్తాలు ఇప్పించాము. ఆర్టీసీలో నైట్ అవుట్లు ఇప్పించాము, ఓటీ అలవెన్స్లు ఇప్పించాము, టైపింగ్ క్వాలిఫికేషన్ రద్దు చేయించాము. అలాగే
దాదాపుగా ఒక డిఏ తీసుకొచ్చాము, ఒక జనవరి డిఏ తీసుకొచ్చాము 2022ది. ఉమ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఓకే చేపించాం కేబినెట్ లో. ఉమ్, తర్వాత 2443 కోట్ల రూపాయల సిపిఎస్ ఉద్యోగులకి ప్రాణ్ అకౌంట్ లో జమ చేయించాము. ఉమ్, ఇలా అనేకమైన ఒకటి కాదు చదివితే చాలా ఉన్నాయి మొత్తం కూడా 2 పాంప్లెట్లలో. ఉమ్, అలాగే ఇంకో కొంతమంది ట్రోల్ చేస్తా ఉన్నారు, అయ్యా మీరు ఆ ఉద్యమం అప్పుడు మీరు ఏం చేశారు, మీరు పెద్దగా స్పందించలేదు, ఎక్కడ పోయారు, ఎక్కడ నిద్రపోయారు అని అడుగుతున్నారు. ఉమ్, వాళ్ళకి ఇదే సమాధానం. ఉమ్, ప్రముఖ పత్రికలు ఆంధ్రజ్యోతి, ఈనాళ్లలో చూడండి. ఉమ్, మేము వద్దంటే ఉమ్. మీకు మా ప్రభుత్వం వద్దు, చూడండి హెడ్డింగ్స్. ఎగ్జాక్ట్లీ మీకు మేము వద్దంటే ఇలాంటివి మాకు మీ ఒకటి ప్రభుత్వం. కాదండి, ఉమ్, కొల్లలు సార్ ఇలాంటివి. ఉమ్, ఉద్యోగులు బలైపోతున్నారు, డబ్బులు ఏమైపోయినాయి ఉద్యోగులు, ఉమ్, హెడ్లైన్స్ ఉమ్, ఇవన్నీ ఒకటి కాదండి. ఉమ్, మార్చి 9 నుండి ఉద్యమానికి శ్రీకారం, ఉమ్, ఉద్యమానికి సిద్ధం, ఉమ్, చైర్మన్ బొప్పరాజు. ఉమ్, ఇలా అనేకమంది దాచుకున్న డబ్బులు వాడుకుంటున్న ప్రభుత్వం, ఉమ్, దాచుకున్న డబ్బులు వాడుకుంటారా? ఉమ్. ఇవన్నీ ఈ రోజు ఉన్నటువంటి ప్రముఖ ఈనాడు, నేను చూపించే మొత్తం ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లేనండి. ఓకే. అలాగే ఇదిగో ఇంగ్లీష్ పేపర్లలో ఏపీజే అమరావతి స్టేట్ ఫర్ మార్చ్ 9 బొప్పరాజు. ఉమ్. కరెక్ట్. ఓకే. ఓకే. ఏమైంది, ఎన్ని ఉద్యమాలు కాదా? మీ ఏమన్నా ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వానికి ఏమన్నా భయపడో ఇంకోటి సర్కారుపై సమరం ఉమ్, ఉమ్, అంటే ఆ ట్రోల్ చేసేవాళ్ళు, మీరు ఏదైనా ఉద్దేశపూర్వకంగా మీకు తప్పనిసరి మీరు అలా పెట్టాలనుకుంటే పెట్టి దానికి తప్పేం లేదు, మేము కాదను. ఉమ్, మా ఉద్యమానికి కార్మిక సంఘాల మద్దతు, ఉమ్, మిగతా ఉద్యోగ సంఘాలు అందరూ కూడా రాకపోతే ఒక్క ఏపీజే అమరావతి మా నాయకత్వంలోని మా సహనాన్ని పరీక్షించొద్దు, చూడండి. అవును. ఎన్నండి, ఒకటా రెండా? ఇంత గట్టిగా మేము ఉద్యమాన్ని చేసి ఉమ్, మేము సాధించుకున్నాం. ఉమ్. మేలో జూన్లో మా అన్ని రకాల ఎన్ని అంశాల్లో కూడా మీకు చదివి వినిపించాను, ఇంకా టైం చాలదు కాబట్టి వినిపించట్లేదు.